దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధ కలిగి ఆలకించండి. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, దావీదు భక్తుడు చేసిన ఒక ప్రత్యేకమైన ప్రార్థన. దావీదు మహారాజు ప్రతిరోజు కూడా వ్యక్తిగతముగా వేకువనే ఉదయకాలమున లేచి దేవునికి మొరపెట్టేవాడు, దేవుణ్ణి స్తుతించేవాడు ప్రియులారా. కానీ ఆయనకున్న ఆశ ఏమిటంటే, నేనొక్కడనే కాదు, నా కుటుంబము కూడా నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించుమని ప్రార్థన చేశాడు. 63వ కీర్తనలో 1వ వచనంలో దావీదేమన్నాడు? దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును అంటాడు ప్రియులారా. ఆయన వ్యక్తిగతముగా ప్రార్థించేవాడు. కానీ అతనుకున్న కోరిక ఏమిటంటే, నేను ఒక్కడినే కాదు నాయనా, నా కుటుంబం నిత్యము నీ పాద సన్నిధిలో ఉండాలి, నా కుటుంబం ప్రార్థించే కుటుంబముగా ఉండాలి అంటాడు. ఈ ఒక రోజు దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మీరు కేవలం ఇంట్లో ఒకరు మాత్రమే ప్రార్థన చేస్తున్నారా, లేక కుటుంబముగా కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారా? దావీదైతే అది కోరుకున్నాడు, నేను నా కుటుంబం దేవుని పాద సన్నిధానములో ఉండాలి అని. ఎందుకంటే యెహోషువ కూడా ఆయన చెప్పాడు. యెహోషువ గ్రంథం 24 మరి 15వ వచనంలో చూస్తే యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమంటాడు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అంటాడు. ప్రియులారా, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మిమ్మును మీరు ప్రశ్నించుకోండి. మీరు కుటుంబముగా కలిసి దేవునికి మొరపెడుతున్నారా, ప్రార్థన చేస్తున్నారా? కుటుంబముగా కలిసి దేవుని మందిరానికి వెళ్తున్నారా? కుటుంబముగా కలిసి వేకువ జామును లేచి ప్రార్థించే వారుగా ఉన్నారా? కుటుంబముగా కలిసి రాత్రి కూడా మీరు ప్రార్థించేవారుగా ఉన్నారా? ముఖ్యంగా క్రైస్తవులని కేవలం పేరుకు మాత్రమే ఉంటే లాభము లేదు ప్రియులారా. క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగినవాడు, క్రైస్తవుడు అంటే ప్రార్థించేవాడే క్రైస్తవుడు ప్రియులారా. ఎన్నోసార్లు దేవుడు హెచ్చరించినప్పటికీ ఇంకా ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నావా? ఇంకా వేకువ జామున లేవని స్థితిలో నీవు ఉన్నావా? కుటుంబముగా కలిసి ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నావా? నేటి రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నీ కుటుంబం దేవుని సన్నిధానంలో ఉండాలి, ఆయనకు మొరపెట్టే కుటుంబముగా ఉండాలి. ఇంకా మనం చూస్తే అపోస్తల కార్యములో మనం చూస్తే ప్రియులారా 10వ అధ్యాయంలో అక్కడ 1-2 వచనాల్లో మనం చూస్తూ ఉంటే, కొర్నేలి అనే భక్తిపరుడట మరి తన ఇంటి వారందరితో దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడట. ఎవరితో కలిసి? కుటుంబముతో కలిసి ప్రియులారా. ఈనాడు కుటుంబముగా కలిసి ఈనాడు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రతి క్రైస్తవ కుటుంబంలో మొట్టమొదట వేకువ జామున ప్రార్థన వినబడాలి ప్రియులారా. ఎందుకంటే 118వ కీర్తనలో 15వ వచన ప్రకారం, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును అంటాడు. గనుక ప్రియులారా, ఈనాడు ప్రతి క్రైస్తవ కుటుంబంలో దేవుని పాటలు వినబడాలి, దేవుని వాక్యం వినబడాలి, దేవునికి ప్రార్థన చేయుట వినబడాలి. వాళ్ళు క్రైస్తవులు కనుక పొద్దున లేవగానే ప్రార్థన చేస్తున్నారని ఇతరులకు కూడా తెలియాలి ప్రియులారా. ఈనాడు దేవుని నమ్ముకున్న కుటుంబాలలో, క్రైస్తవ కుటుంబాలలో దేవుని స్తుతి పాట వినబడుతుందా? దేవుని వాక్యము చదవబడుట వినబడుతుందా? వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారని వినబడుతుందా? ఒక సాక్ష్యమున్నదా క్రైస్తవులకు? ప్రియులారా,
నేటి రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం ప్రార్థనలో ఉంటుందా ప్రియులారా, లేక లోకములో ఉంటుందా? ప్రియులారా, నీ కుటుంబం ఎప్పుడైతే కలిసి ఈనాడు దేవుని సన్నిధానములో ప్రార్థించే కుటుంబముగా ఉంటే నీ కుటుంబాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పటి వరకు మీరు ఇంకా ప్రార్థన చేయలేకపోతే ప్రతిరోజు వేకువనే లేచి ప్రియులారా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో ఏ సమస్యలున్నా, ఏ సాతాను శోధనలున్నా, ఏ ఆర్థిక ఇబ్బందులున్నా ఉదయకాలము లేచి కుటుంబముగా అందరూ కలిసి ప్రార్థన చేయండి. ఏ దరిద్రమైన పోతుంది. సోమరితనాన్ని విడిచిపెట్టండి. దుష్టుడు ప్రార్థన చేయనీయడు. వాడిని త్రొక్కాలి అంటే, వాడిని అణిచివేయాలంటే కుటుంబముగా కలిసి ఈనాడు ప్రార్థన చేసి అపవాదిని ఎదిరించాలి. గనుక దావీదు చేసిన ప్రార్థన నీవు కూడా చేయగలగాలి. నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించుమన్నాడు. ఈ వాక్యాన్ని వింటున్నా నీ కుటుంబం కావచ్చు, నా కుటుంబం కావచ్చు, మనందరి కుటుంబాలు వేకువ జామున లేసి ప్రార్థన చేయగలిగితే మనల్ని, మన కుటుంబాలను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఏ సాతాను యొక్క శోధనలున్నా, ఎలాంటి సమస్యలున్నా దేవుడే తొలగిస్తాడు. ఎందుకంటే ప్రార్థనతోనే సమస్తము సాధ్యం. మనమందరం వేకువ జామున లేసి ప్రార్థన చేసి అపవాదిని ఎదిరించి దేవుని దీవెనలు పొందుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రాలనైనా. ఆనాడు దావీదు చేసిన ప్రార్థన ఈనాడు ప్రతి కుటుంబ యజమానుడు దేవాన్ని దాసుడునైనా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించుమని ప్రార్థించినట్లుగా ఈ వాక్యాన్ని వింటున్న మేమందరము కూడా ఒక దావీదు కుటుంబం వలె, ఒక కొర్నేలి కుటుంబం వలె, ఒక యెహోషువ కుటుంబం వలె తండ్రి మీకు వందనాలు. కుటుంబముగా కలిసి ప్రార్థించి నీ సన్నిధిలో గడుపునట్లుగా మీరు కృప చూపండి నాయన. ప్రభువా, ప్రతిరోజు దిన ప్రారంభం ప్రార్థనతోనే మేము ప్రారంభించుటకు మీరు కృప చూపండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న ప్రతి సాతాను శోధనలు మీరు తొలగించి వేయండి. ప్రతి ఒక్కరూ కలిసి ప్రార్థించి అపవాదిని ఎదిరించుటకు, నీ ఆశీర్వాదాలు పొందుటకు మీరే కృప చూపమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రార్థించే కుటుంబాలుగా దేవుడే నిలబెట్టునుగాక.